ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ చింటూ. నువ్వు కనిపించలేదు, ఎక్కడున్నావు? వచ్చారే బాగా. నువ్వు ఎక్కడున్నావు? మాకు కనిపించట్లేదు. ఓ ప్రైజ్ లార్డ్ చింటూ. మా పిల్లలకి ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? నన్ను అడగరా? ఓ సూపర్ ఉన్నా. ఎవరు అది? ఎవరు ఎక్కడ? ఎవరు వచ్చేది? ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. ఎవరు అంకుల్? ఇక్కడ ఇది విబిఎస్ బస్ స్టాండ్. బీబీఎస్ బస్ స్టాండా? అది జేబీఎస్. ఓహో, ఓ నన్ను కూడా పిలిచారు అంకుల్. అంకుల్ పాడాలా? ఇయ్యాలా? ఓకే ఓకే. నువ్వు పాట పాడు చింటూ. అంకుల్ గిటార్ వేస్తాడు. పాడు. ఏం నేర్చుకున్నావు VBS లో? ఏ పాట ఇష్టం? అన్ని పాటలు ఇష్టం ఆంటీ. మరి ఒకటి పాడు చూపి మా పిల్లలకి. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. ఆంటీ చూసినా నా వాయిస్ ఎంత బాగుందో? ఆ పాట మేము నేర్పియలే కదా. అయ్యా నువ్వు VBS పాట పాడట్లేదంటే నువ్వు వినలే. విన్నా. మరి VBS లో పాట పాడు. VBS లోనే కదా ఇప్పుడు పాడినా. ఓకే. అయ్యో నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావా చింటూ? వచ్చానండి. ఏ టైంకి వచ్చావు చెప్పు. కరెక్ట్ టైంకి. కరెక్ట్ టైంకి వచ్చావా? అవునండి. ఏ టైంకి రావాలి? 7:30. వెరీ గుడ్ చింటూ. నీకు తెలుసా? తెలుసండి. మరి ఏమేం నేర్చుకున్నావు? నేను ఏమేమి అన్ని నేర్చుకున్నా ఆంటీ. అందరిని చూస్తూ కూర్చున్నావు కదా? లేదు అది ఇందాక ఆంటీ నిన్న మీరు రాలేదు. కొత్త వాళ్ళు ఎట్లా తెలుస్తుంది మీకు? నేను రాకపోయినా లైవ్ చూసాను చింటూ. లైవ్ చూసారా? ఎస్. ఓకే ఆంటీ. నేను చింటూ నీ కోసమే వచ్చా తెలుసా ఈరోజు. ఆంటీ నాకు షై. అయ్యో అయ్యో నాకు షై ఆంటీ. అయ్యో దేవుని బిడ్డలు షై అవ్వకూడదు చింటూ. షైన్ అవ్వాలా? నైస్. చూసారా? షై అవ్వకూడదు, షైన్ అవ్వాలా. ఆంటీ ఇప్పుడు చెప్పండి, నాకు ఇంగ్లీష్ వచ్చా రాదా? అబ్బో, షైన్ షై రెండు మాటలు వచ్చు చింటూ నీకు. అవును, ఫుల్ ఇంగ్లీష్ వచ్చు నాకు. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆంటీ. చింటూ రోజు వస్తావా నువ్వు VBS కి? రోజు వస్తా ఆంటీ. ఎవరి కోసం వస్తున్నావు? ఎవరి కోసం వస్తావు? అదే యాక్షన్ సాంగ్స్ కాదు, మెమరీ వర్డ్స్, ఎగ్ పఫ్ కాదు, అది స్కిట్స్. నువ్వు మధ్య మధ్యలో చాక్లెట్, ఎగ్ పఫ్, అది శోధన లాంటి అవన్నీ మధ్య మధ్యలో వచ్చిపోతా ఉంటాయి. శోధన. అబ్బో, ఏది ఇంపార్టెంట్ మరి? చాక్లెట్, ఎగ్ పఫ్? అసలు అవేవి ఇంపార్టెంట్ కాదంటే మరి రస్న కాదు. వస్తా ఆంటీ, రోజు వస్తా. అన్ని మెమరీ వర్డ్స్ అన్ని నేర్చుకుంటా. బాబు పిలుస్తున్నాడు చింటూ. బాబు చింటూ అన్నా బాయ్ బోలు. చింటూ మా ఫ్రెండ్స్ అందరికి లీడర్ నేను. బాయ్ అంట చింటూ, నువ్వు వెళ్ళిపోవాలంట. ఇంకా ఎవరు నీకు హిందీ నేర్పింది? బాయ్ కాదురా, బాయ్ అంటే కూర్చో. అంటే వీళ్ళు
వీళ్ళు నన్ను మాట్లాడనీయట్లేదు ఆంటీ. ఆ, నువ్వు వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పు ఒకసారి. ఏ సైలెంట్గా ఉండండి రా ప్లీజ్, రచన పోతుంది మళ్ళా. ఆ, మీరు ఏందిరా మీ మీ ఇగో ఇట్టనే చేస్తే మీ రచన కూడా నేనే తీసుకుంటా. ఆ, ఆంటీ ఆ, సైలెంట్గానే ఉన్నారులేండి. సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు మెయిన్ పర్పస్ ఏంటి చెప్పు VBSకి. మెయిన్ పర్పస్ రచన. అయ్యో ఆంటీ ఆ, చెప్పండి ఆంటీ. లేదు ఆ? యో, ఏంటి ఆంటీ వాళ్ళెవరు అరుస్తున్నారు, వచ్చి కంటత వాక్యం చెప్పమనండి చూద్దాం. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, ఇప్పుడు నువ్వే చెప్పాలి. అయ్యో మీరేందిరా నన్ను బుక్ చేస్తారు నాయనా. ఆంటీ చింటూ నా దగ్గర చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అవునా, ఆ, ఏం చాక్లెట్స్? మెలడీ. మెలోడియా? ఓకే ఆంటీ, మరి చాక్లెట్ ఇస్తారా నాకు? మరి వాక్యం చెప్పాలి కదా. వాక్యమా? ఆ, కంటిత వాక్యం ఈరోజు చెప్పాలా? ఆ, నేను ఇంగ్లీష్ లో చెప్పనా తెలుగులో చెప్పనా, లేదా ఇందాక ఆ పిల్ల చెప్పించుడు అట్లా తెలుగులో ఇంగ్లీష్ లో రెండు చెప్పనా? అబ్బో నువ్వు ఫస్ట్ ఒక వాక్యం చెప్పు. ఒక్క వాక్యమేనా? నీ సరే అవన్నీ వద్దు, థీమ్ చెప్పు. థీమ్ థీమ్ ఏ అంటే కర్తన్ పైకు. నీకు రాదు, నువ్వు ఇక్కడికి వచ్చేదంతా రచన కోసం. లేదు ఆంటీ. మరి నీకు థీమ్ రాదు, కంటత వాక్యం రాదు, లెసన్ వినడం లేదు అంటే. అయ్యో నేను నెహమి అంకుల్ ఫ్రెండ్స్, నా కంటత వాక్యం అంకుల్ చెప్తారు. అడుగు మరి, అంకుల్ చెప్తారేమో. తర్వాత చాక్లెట్ ఇద్దరం షేర్ చేసుకుంటాం. కంటత వాక్యం అంకుల్ చెప్పాలి, నీకేమో చాక్లెటా? అవును. అది చాలా అన్యాయం కదా. అయ్యో నేను కంటత వాక్యం చెప్తా. చింటూ నువ్వు పిల్లలకి మంచి మాటలు నేర్పియాలి. మంచి మాటలా? ఓకే ఆంటీ. చెప్పు, మంచి మాటలు చెప్పు. మంచి మాటలు చూడు ఆంటీ, నేను కంటత వాక్యం చెప్తా, నాకు వచ్చు. చెప్పు. కంటత వాక్యమా? ఒక నిమిషం ఆంటీ. అది నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మంచిగా. ఒక్క నిమిషం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 వర్స్ 12. నీకు అక్కడ ఎదురుగా ఎవరో బైబిల్ చూపిస్తున్నారు కదా. లేదంటే నేను మనసులో పెట్టుకున్న కంటత వాక్యం. అబ్బో మెచ్చుకోవచ్చా పిల్లలు? చింటూ చాలా పెద్ద వాక్యం చెప్పాడు, మెచ్చుకుందామా? గట్టిగా చెప్పండి. శబాష్ చింటూ అనండి. ఓ చాలా. ఇంకెప్పుడు అడగండి, గట్టిగా చెప్పండి అండి. ఓకే ఆంటీ. ఇంకా బయలుదేరదామా, రస్నాక్ టైం అయింది. అంటే ఈరోజు స్నాక్స్ ఏంటంటే నేను నెహమి అంకుల్ కనుక్కుంటాను. అవన్నీ అడగకూడదు చింటూ, ఏది ఇస్తే అది తీసుకోవాలి, ఏది ఇస్తే అదే తీసుకోవాలి. పిల్లలు మాట్లాడకండి. ఆంటీ మన ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్. అబ్బో చింటూ ఆంటీ రేపు ఏ రోజో కనుక్కొని రేపు అందరు వస్తారో లేదా కనుక్కో. రేపా? రేపు ఇది వెన్స్డే. BBSకి. అవును. అడుగు పిల్లల్ని, రేపు కూడా వస్తున్నారా మీరంతా అని అడుగు. ఇదిగో పిల్లలు ఒరే వినండ్రా. హలో వినరు వీళ్ళు. బాబా ఆంటీ చాలా అసలు. సరే కానీ పిల్లలు
చూడు. చూడు సైలెంట్గా ఉన్నారు, చెప్పు ఇప్పుడే. సరే రేపు అందరూ వస్తున్నారు కదా, సరే మీరు వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకుని రండి రా. ఏంటిరా మీరు అందరిని తీసుకొని రండి. ఇదిగో చూడు. ఆ, రే 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 నువ్వు ఏంరా రే వేస్తున్నారు ఆంటీ. ఆ, అందరికి చెప్పండి ఫ్రెండ్స్ తీసుకొని రండి అని. ఎందుకంటే ఆ, ఇక్కడ ఇంటి దగ్గర అనుకో ఆ. ఊరికే బోర్ ఆంటీ, మమ్మీ ఆ పని ఈ పని చెప్తా ఉంటది చూసావా? అనుకో. మమ్మీ ఉండదు ఏముండదు, స్నాక్స్ ఫుల్. మనం ఇంకా డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చవచ్చు, కాదు డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. నువ్వు పని తప్పించుకోవడానికి ఇక్కడ వస్తున్నావు అన్నమాట అయితే. అయ్యో చెప్పేసినానా? ఆ. లేదు లేదు ఆంటీ, మా పిల్లలందరికీ కూడా ఇదే నేర్పిస్తున్నావా? లేదు లేదు అంటే అందరూ ఖచ్చితంగా రావాలి VBS కి ఆ, అని. ఎందుకు రావాలంటే దేవుని మాటల కోసం. చెప్పు. దేవుని మాటల కోసం, పాటల కోసం. వెరీ గుడ్ ఆంటీ సరే ఆంటీ, మరి నాకు టైం అవుతుంది. ఎక్కడికి? రచన. ఓకే ఆంటీ. పిల్లలు బాయ్ అందరికి. ఓకే టాటా, ప్రైజ్ ది లార్డ్.